పోలీసు సంబంధించినటువంటి నోటిఫికేషన్ 5,000తోనే విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. 5,000కే ఆమోదం కూడా తెలిపింది. మరి మీరేమో 20,000కు కొట్లాడుతున్నారు. మేము కొట్లాడట్లే, వాళ్ళు చెప్పిర్రు. వాళ్ళు అఫీషియల్గా 19,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, ఫైల్ పంపిస్తున్నాం ఆర్థిక శాఖకి, ఆర్థిక శాఖ ఆమోదం తెలపాలి, వెంటనే నోటిఫికేషన్ వేస్తామని డీజీపీ గారే చెప్పారు. చెప్పినప్పుడు ఎటు పోయినాయి మరి? 5,000 పోస్టులు ఎందుకు వస్తున్నాయి? మిగతా పోస్టులు ఎటు పోయినాయి? మిగతా 14,000 పోస్టులు అమ్ముకుంటున్నారా? లేకపోతే కొండా సురేఖ ఫ్యామిలీకి ఇస్తున్నారా? శ్రీధర్ బాబు గారి ఫ్యామిలీకి ఇస్తున్నారా? లోపలే మొత్తం బేరాలు కుదుర్చుకొని అమ్మించుకుంటున్నారా? మొత్తం గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఇప్పుడు ఇవి ఎంత పని అమ్ముకోవడానికి? ఇవి కూడా అమ్ముకుంటున్నారేమో. అన్ని పోస్టులు ఎక్కడ పోయినాయి మరి? మిగతా 14,000 పోస్టులు ఎక్కడ పోయినాయి? సరే ఇస్తున్నారు. మీరు చెప్పిన మాట ఏంది? దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్ ఏమన్నారు? రాగానే 46 జీవోని రద్దు చేస్తామన్నారు. చేసిరా? 46 జీవోని రద్దు చేసి 5,000 పోస్టులు ఇస్తున్నారా? ఏజ్ రిలాక్సేషన్ పెంచి ఈ 5,000 పోస్టులు ఇస్తున్నారా? లాంగ్ జంప్ ని కుదించి ఇస్తున్నారా? ఇంకొకటి చెప్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ 19,000 పోస్టులకు ఒక్క పోస్టు తగ్గినా ఎవరు కూడా అప్లికేషన్ కూడా చేయరు. మా నిరుద్యోగులకు పక్కా చెయ్యరు. అంటే ఇదే నిరుద్యోగులు ఇప్పుడు ఈ రోజు అంటే ఈ 2-3 రోజుల వ్యవధిలో కూడా కాంగ్రెస్ నాయకులతోటి కావచ్చు, అంటే ఇంకా టచ్ లో ఉండడం ఇదంతా చేస్తా ఉన్నాం. మరి అట్లాంటి సందర్భంలో దీన్ని ఎందుకు ఆపలేకపోతా ఉన్నారు? అంత సఖ్యత ఉన్నది కదా కాంగ్రెస్ నాయకులకు, నిరుద్యోగులకు. కాంగ్రెస్ నాయకులకి అందరికి లేదు. ఇక్కడ కొంతమంది కొన్ని పదవుల కోసం, ఇంకా ఉన్నతమైన పదవుల కోసం ఇక్కడ కూడా నిరుద్యోగులను వాడుకుంటున్నారు. వీళ్ళు చిన్న ప్రాణాలు. మా అయితే నోటిఫికేషన్ వస్తుంది బాబు, నేను 10,000 తీసి చేయగలుగుతా, ఇంకొక 15,000 పోస్టులు పెంచగలుగుతా, మీరు నాతో పాటు రండి అంటే అక్కడ తీసుకుపోయిన నాయకునికి పదవి వచ్చే అవకాశం ఉంటది, కానీ వెనకపోయిన నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు. ఇది గుర్తుపెట్టుకోవాలి మా వాళ్ళు. ఇంకొకటి, ఇప్పటికీ సరే నిరుద్యోగుల్ని వాడుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. దయచేసి కాంగ్రెస్ లీడర్ల దగ్గరికి ఇక పోకండి. ఈ వినతి పత్రాలు మనం ఇవ్వలేదా? ఇచ్చి అలసిపోయినాం. ఇంకా వాళ్ళు ఇచ్చేదేముంది? రోడ్ల మీద ఉద్యమాలు జరుగుతుంటే ఇంకా వాళ్ళని కలిసి మనం మాట్లాడేంది? ఇంకొకటి, చర్చ జరిపితే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే జరపాలి మాతోటి. ఈ మధ్యలో ఎవరు జరిపినా అవసరం లేదు మనకి. అంటే నమ్మకాలు పోయి మాట్లాడుతున్నారా? ఇట్లా నమ్మకాలు పోయినాయి. ఇంకెక్కడ నమ్మకాలు? మా వల్ల ఎమ్మెల్సీలు వచ్చినాయి, మా వల్ల లైబ్రరీ చైర్మన్లు అయ్యారు, మా వల్ల అన్ని అయిపోయారు, వీళ్ళు విప్పులు అయిపోయారు, అన్ని అయిపోయారు. అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు తీరా చూస్తే ఇక్కడ మమ్మల్ని క్వశ్చన్ చేసేటోళ్ళని, మీరు నిరుద్యోగులు కాదని మమ్మల్ని బ్లేమ్ చేసేటప్పుడు మీరు అక్కడ పోయి వాళ్ళ సంఖ్య ఎందుకు నాకుతున్నారు? మీకు సరే, మీకు ఆశ ఉండొచ్చు, మీకు హోప్ ఉండొచ్చు, నేను కాదనట్లేదు. వాళ్ళని కలిస్తే మళ్ళానన్నా ఏమన్నా, అందరు కూడా అగ్రెసివ్ గా పోలేరు, కొంతమంది శాంతంగా కూడా పోతారు. కానీ పిల్లల మీద, దిల్సుఖ్ నగర్ లో పిల్లల మీద 11 మంది మీద కేసులు అయిన తర్వాత ఇంకా వాళ్ళ మొక్కలు చూసుడేంది? మనం ఎఫ్ఐఆర్లు చేసిర్రు. వాళ్ళ భవిష్యత్తు ఏంది? వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ ఏంది? వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు పిల్లలు ఏడుస్తున్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఎవరైనా ఆలోచించిరా? వాళ్ళు ఎట్లా క్వాష్ చేయించుకోవాలి? ఇప్పుడు పుట్టుకున్న 23 తారీఖు నోటిఫికేషన్ వస్తే ఆ పిల్లలు ఎలిజిబుల్ కారు. వాళ్ళ భవిష్యత్తు గ్యారంటీ ఏంది? ఏ విప్పు చెప్తాడు, ఏ చైర్మన్ చెప్తాడు, ఏ ఎమ్మెల్సీ చెప్తాడు, ఏ మంత్రి చెప్తాడు, ఏ విద్యాశాఖ మంత్రి చెప్తాడు? చెప్పండి, ఎవరు చెప్తారో చెప్పండి. ఇప్పుడు పిల్లలు బయటకు వస్తే కేసులు పెడుతున్నారు. అడగకపోతే పోస్టులు తక్కువ వస్తాయి, అడగకపోతే ఏజ్ రిలాక్సేషన్ రాదు, అడగకపోతే 46 జీవో రద్దు కాదు, అడగకపోతే లాంగ్ జంపులు కూడా చేయలేరు. అడిగితే జైళ్ళల్లో డైరెక్ట్ ఎఫ్ఐఆర్. ఆ ఎఫ్ఐఆర్ కొట్టించుకోవడానికి 1.5 సంవత్సరం పడుతుంది. ఆలోపు ఈ నోటిఫికేషన్ కాస్త అయిపోతుంది, ఈ గవర్నమెంట్ కాస్త అయిపోతుంది. ఏంది పరిస్థితి నిరుద్యోగులది? పిల్లలు గ్రౌండ్ లో చేయాల్సిన ఈవెంట్స్ రోడ్ల మీద చేస్తున్నారు, రోడ్ల మీద ఉరుకుతున్నారు. అక్కడ కూడా ప్రిపరేషన్ ఆపట్లేదు కదా నిరుద్యోగులు. అయినా నిరుద్యోగులు కాదంట. ఒక ఆయన అంటాడు, ఏముంది వీళ్ళు అసలు నిరుద్యోగులే కాదు, ఏమైనా రాసినట్టు చూపియండి అని. అసలు తలకాయ ఉండి మాట్లాడుతుండో లేక మాట్లాడుతున్నా మనిషి కానీ అనవసరంగా స్పోక్ పర్సన్ ఇలాంటి వాళ్ళని ఎంచుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఇట్లాంటి వాళ్ళతో డిబేట్, అసలు మాతో డిబేట్లకు కూడా వస్తున్నారా వీళ్ళు? భయపడుతున్నారు. ఎక్కువ మాట్లాడితే ఒక నింద. వీళ్ళు నిరుద్యోగులు కాదు. ఎవరం మళ్ళా ఎవరమని ఎంబడి తిప్పుకున్నారు? ఆ రోజు ఎవరమని మీ వెంట తిప్పుకున్నారు? ఆ రోజు మళ్ళీ ఆ రోజు కూడా కూలోళ్ళ లెక్కల్ని చూసిరనే కదా. ఆ రోజు కూడా కూలోళ్ళమేనా మేము? ఈ రోజు కూలోళ్ళమే అయిపోయినాం. ఈ రోజు వేరే పార్టీలకు కూలోళ్ళం అయిపోయినాం. అంటే సూటిగా మాట్లాడితే ఇప్పుడు ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి నిరుద్యోగులు మొత్తం కూడా గ్రూపులుగా డివైడ్ అయ్యి ఎవరి కార్యక్రమాలు అది చేసుకుంటున్నారు. చెప్తా వినండి. ఇది ఎందుకు జరుగుతుందంటే, నేను టీచర్ ఆస్పిరెంట్ని, వాళ్ళేమో గ్రూప్స్ ఆస్పిరెంట్ ఒక బ్యాచ్, ఇంకొక బ్యాచ్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో ఏమో ఎస్ఐపిసి బ్యాచ్.
ఇప్పుడు ఏమవుతుందంటే నేను పోయి ఎస్ఐపిసి దాంట్లో కలవడం వల్ల నా డిఎస్సి గురుకుల డిఎల్ జేఎల్ టీచర్ ఆస్పిరెంట్స్ ఎవరన్నా వాళ్ళు నర్వస్ అయిపోతున్నారు. నువ్వు పోయి వాళ్ళ కలుస్తున్నావు, వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది, వాళ్ళు బాగుపడతారు, మనకు రావట్లేదని వీళ్ళ ఏడుపు. ఇప్పుడు సరే గ్రూప్స్ వల్ల దాని మాకు లేవు ఇక్కడ 30 మంది ఎవరైతే ముందలుండి కొట్లాడుతున్నామో మేము మాది ఎట్లా అంటే ఒక యూనిటీగా కొట్లాడితే ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది కదా అని మనం అనుకుంటే బయట ఉండే వాళ్ళకి అట్లా ఉండదు. నువ్వు దీంట్లో పోవడం వల్ల మన నోటిఫికేషన్ మిస్ అవుతుంది, మన నోటిఫికేషన్ గురించి ఎవరు మాట్లాడట్లే, వాస్తవానికి అదే జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఐపిసి వచ్చింది అనుకోండి, వాళ్ళు చల్లబడిపోతారు, వాళ్ళు సైడ్ అయిపోతారు. వాళ్ళ కోసం కొట్లాడిన కొంతమంది మాత్రం ఇట్లే మిగిలిపోతారు. ఏమైతుంది అంటే కనీసం మిగతా వాళ్ళైనా మాకు కూడా గ్రూప్స్ వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అక్కడ మిస్ అవుతుంది తప్ప అసలు గ్రూపులు అయినాయని కాదు. ఇప్పుడు నేను రాసే ఎగ్జామ్ ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్ రాయలేరు, నేను రాసే డిగ్రీ లెక్చరర్ వాళ్ళు రాయలేరు, వాళ్ళు రాసే ఎగ్జామ్ నేను రాయలేను. కానీ మేమందరం ముందు వరుసలో ఉండి కలిసి పోరాడదామని ఫిక్స్ అయినాం. అన్ని నోటిఫికేషన్లు రావాలి అనుకుంటే తీరా చూస్తే ఏజ్ రిలాక్సేషన్ ని కూడా ఇప్పుడు కొట్లాడాల్సిన పరిస్థితి. దాన్ని కూడా 2 నెలలు కాలయాపన చేశారు. అంటే ఈ మధ్య కాలంలో నేను బాగా వింటున్నా ఒక ముచ్చట ఏందనంటే, ఎవరు నిరుద్యోగులు వాళ్ళ ఇల్లు బయట ఇస్తా ఉంటే కొంతమంది నిరుద్యోగులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కావచ్చు, మీలాంటి వాళ్ళు కావచ్చు, నిరుద్యోగుల కోసం కొట్లాడే ప్రతి యాక్టివిస్టు వాళ్ళు మీరే మాట్లాడుకుంటున్నారు. నిరుద్యోగుల ముసుగులో కొంతమంది ఉండి ఇది చేస్తారు అది చేస్తున్నారు. ఈ ముసుగులో ఉన్నది ఎవరు అసలు? ముసుగులో ఉన్నది ఫస్ట్ మీడియా అటెన్షన్ కోసం కొంతమంది ట్రై చేస్తారు. వాస్తవానికి నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, అసలు మీడియా అటెన్షన్ అనేది మాకు ఇప్పుడు వచ్చింది కాదు. నిజం చెప్పాలంటే మీరే చెప్పండి, నేను ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా. గురుకుల ఉద్యమం ఎప్పుడైతే గురుకుల నోటిఫికేషన్ రాసి 3 years అవుతుంది, 2023 అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తుంది ఫైట్. ఎంతమంది బయటకు వస్తుంది, అభ్యర్థులు అలసిపోయారు, బట్ అస్మా అలసిపోలేదు, ఇప్పటికీ కొట్లాడుతుంది. గురుకుల అభ్యర్థులు తిరిగి వాళ్ళు అలసిపోయి ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటున్నారు. ఈరోజు మీరు మా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, ఉద్యమాలు కలిసి చేస్తారా చేయండి, కానీ పక్కనున్న మీదే బురద జల్లితే మాత్రం తోలు తీస్తాం. ఎవరైనా సరే, అది గవర్నమెంట్దే కాదు, పక్కనున్నోడు వెన్నుపోటు పొడిచినా ఊకుండే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇక్కడ మనం కొట్లాడడం వల్ల అవతలని కలిసి అయిపోతుంది కదా. అసలు ఏం చేయనోళ్ళు, ఏ పాత్ర లేనోళ్ళు కూడా ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు. ఇక్కడ మేము చేస్తున్న పోరాటం ఈ రోజు 2 నెలలో 3 నెలల కిందటో మొదలైంది కాదు. 2020 నా గురించి అయితే 2023 నుంచి నేను మొదలు పెట్టిన. అంతకుముందు చాలా మంది చేసిరు, వాళ్ళందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తా. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తారు స్టూడెంట్స్ తరపు నుంచి. ఎట్లా అంటావు నిన్న మొన్న వచ్చినా నువ్వు ఎట్లా అంటారు చెప్పండి? చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళకి ఒకటే సమాధానం చెప్తున్నా, మీరు కొత్తగా వచ్చిరు కదా, మీకు అనుభవం లేదేమో, కానీ మేము కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం. దయచేసి మమ్మల్ని అంటే మాత్రం పడే ప్రసక్తి లేదు. మేము నిరుద్యోగుల కోసం నిలబడి మేము కొట్లాడినాము, కేసులు కూడా వేయించుకున్నాం. ఏ అమ్మాయి వేయించుకుందో చూపించండి, నేను చూపిస్తా ఎఫ్ఐఆర్లు. కేసులు వేయించుకొని నిలబడి కొట్లాడి ఉపాసాలుండి ఆ సెక్రటరియట్ చుట్టూ తిరిగి, ఏ ఎమ్మెల్యే అయితే పని చేస్తాడో ఆ ఎమ్మెల్యే చుట్టూ తిరిగి, ఎమ్మెల్సీల చుట్టూ తిరిగి, ప్రతి అడ్డమైన నాయకుడు చుట్టూ తిరిగి మేము అలసిపోయినాం. డిబేట్లలో అంటే మీడియా అటెన్షన్ ఫేమస్ కోసం మేము ఉద్యమాలు చేయలే, కానీ ఉద్యమాలు చేసే క్రమంలో మీడియా వాళ్ళు వచ్చి మాతో కొట్లాడి వాళ్ళు కూడా చూసిరు కాబట్టి మమ్మల్ని ఫోకస్ చేసిరు, అంతే తప్ప ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం. మరి మమ్మల్ని కాకపోతే మిమ్మల్ని చూపిస్తారా? ఇప్పుడు రండి, ఎవరెవరు వస్తారో కొట్లాడుతూ రండి. ఇప్పుడు ఎంతో మంది పిల్లలు తెలుసున్నారో బయటకు వచ్చారు, కొత్త ముఖాలు. వాళ్ళు మాట్లాడిన పాపానికి వాళ్ళ మీద తీసుకుపోయి కేసులు వేసారు. వాళ్ళ భయాలు అదే ఉంటాయి, ముందుకొచ్చి మాట్లాడితే కేసులు. మేము సిద్ధంగా ఉన్నాం కదా దానికి, మేము సిద్ధంగా ఉన్నాం, అందుకే మాట్లాడుతున్నాం. ఎవరైనా సరే మీడియా అటెన్షన్ కోసం చేసే వాళ్ళు చేసుకోండి, మీకు ఏమైనా లబ్ధులు ఉంటే నిజంగా చేసుకోండి. కొంతమంది నాయకులు చెప్తున్నారు, అందులో వాస్తవం ఉంది. ఒక్క మాట అయితే చేసుకోండి, ఏమన్నా చేయండి, కానీ నిరుద్యోగులం కాదని మా మీద నిందలేస్తే మాత్రం తోలు తీస్తాం. బరాబర్ ఆ నాయకులకు చెప్తున్నాం, ఈ మీడియా అటెన్షన్ దారులకు కూడా చెప్తున్నాం, మీరు ఏం చేస్తారో చేసుకోండి. తమాషాలు కాదు, ఇక్కడ ఉద్యోగాలు కోల్పోయి 1:2 దాకా పోయి, ప్రతి డిపార్ట్మెంట్లో 1:2 దాకా పోయింది మేము. ఏ ఎగ్జామ్ రాసిరు మీరు? నాయకులు కరెక్ట్ చెప్పారు. నిన్న ఒక నాయకుడు కూడా మాట్లాడిండు కాంగ్రెస్ తరపు నుంచి, ఆ నాయకుడు. వాళ్ళకు మేము తెలుసు, ఎందుకంటే ఈ గ్రూప్ 1 అప్పుడు కానీ డిఎస్సి గురుకుల అప్పుడు కానీ మేము వెరిఫికేషన్లకు వాళ్ళ దగ్గర మా హాల్ టికెట్లు, మా వెరిఫికేషన్లు, మేము వేసిన కేసులు, ఇగోండి మేము బాధితులమని చూపించినాం, మీడియా పరంగా చూపించినాం. మేము హారిజెంటల్ వల్ల మిస్ అయింది, వెరిఫికేషన్కి పోయి ఇచ్చినామని టీజీపీఎస్సీలో ఇచ్చిన సర్టిఫికెట్స్ కూడా, ఫామ్స్ కూడా మేము చూపించినాం.
అలాంటిది వాళ్ళు మమ్మల్ని అనరు, ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ ఉంది. అస్మా అనే అమ్మాయి పోయొచ్చింది, అన్ని వెరిఫికేషన్లకు పోయొచ్చింది అని క్లారిటీ ఉంది వాళ్ళకి. మధ్యలో ఎవరో వచ్చి అస్మా గురించి తప్పుగా మాట్లాడితే నేనైతే పడడానికి సిద్ధంగా లేదు. దయచేసి నోరు కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది ఇట్లాంటి వాళ్ళు. బట్ ఓవరాల్ గా ఏం చెప్తావు ప్రభుత్వానికి? ఇటు ఏ సైడ్ చూసుకున్న ఈ ట్రోలింగ్స్ విషయం కావచ్చు, మీకు రావాల్సినటువంటి నోటిఫికేషన్స్ విషయం కావచ్చు, మొత్తానికి సూత్రం ఏమంటారు మూలం అంతిమం అయితే రేవంత్ సర్కారు కనిపిస్తాం. ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే నిన్న రాహుల్ గాంధీ బర్త్డే ఉండే. సో ఏమనిపించింది అంటే నాకు, చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఛాయ్ తాగిపోయిండు. కనీసము వీళ్ళందరూ కూడా పోస్ట్ చేస్తారేమో, బర్త్డే విషయం చెప్తారేమో అనుకున్నా. ఒక్కరుగులే. ఆయన బతకాలని కూడా లేదు వీళ్ళకి అసలు. రేవంత్ రెడ్డికి నిజం చెప్తున్నా, ముఖ్యమంత్రి కాదు, అవసరమైతే ప్రధానమంత్రి అవ్వాలని ఉంది ఆయన కాంగ్రెస్ పార్టీలో. ముఖ్యమంత్రి కాదు, అట్లా ఉంది పరిస్థితి. కనీసం వీళ్ళు ఎవరైనా విజయేస్తారని చూస్తే చిన్న చిన్న పార్టీ కార్యకర్తలు తప్ప వీళ్ళైతే ఎక్కడ విశేషం నేను చూడలేదు. రేవంత్ రెడ్డి విశేషం చెప్పలేదా? నేనైతే చూడలే, అసలు చూడలే. ఎట్లా చూడాలి? ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో వస్తుంది కదా, అక్కడికి రాలేదు అసలు. విజ్ చేస్తున్నట్టు కానీ ట్వీట్ చేసినట్టు కానీ ఎక్కడ కూడా నేను చూడలే. చూస్తూనే ఉన్నా, నైట్ వరకు చూసిన. ఇక మేము అనుకున్నాము ఖచ్చితంగా మళ్ళీ చిక్కడపల్లి దాకా వెళ్ళి మావోలు చేసి నిరుద్యోగులు ఆల్రెడీ చూసి మళ్ళా రాహుల్జీ ఫిర్ చాయ్ పియంగే ఆవోజీ మళ్ళీ కూడా ఒక నినాదం ఎత్తుకోవాలనిపించింది. అట్లాంటి పరిస్థితిలో కానీ అప్పటికే మా ప్రెస్ మీట్ అంతా లేట్ అయిపోయి మళ్ళీ ఎందుకు అని చెప్పేసి మీడియా వాళ్ళు కూడా లేరు అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాం. అట్లా మేము నిరుద్యోగులం అందరం కూడా విషెస్ చేసినాము, తిట్టుకుంటానో కొట్టుకుంటానో. కానీ ఈ పార్టీ నాయకులు మాత్రం ఎవరు చెప్పలే. మరి రాహుల్ గాంధీ బతకాలనుకుంటురా సావాలనుకుంటురా మీరు? ఇప్పటికే పాపం ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా ఉన్నాడు. మరి మీ పార్టీ కోసం ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా అట్లే ఉండిపోయిండు. అట్లాంటి వ్యక్తికి కనీసం మీరు విషెస్ కూడా చెప్పారా? సరే నిరుద్యోగులం మేము చెప్తున్నాం రాహుల్ గాంధీకి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. కానీ మీరు మోసం చేశారు నిరుద్యోగుల్ని, మోసం దోకా. ఓట్ చోరీ కాదు, ఇక్కడ మా ఓట్ చోరీ చేశారు తెలంగాణలో. నిరుద్యోగుల ఓట్ చోరీ చేసి రేవంత్ రెడ్డిని ఒక దొంగని ముఖ్యమంత్రిని చేశారు. ఆ దొంగ ఈరోజు విద్యా వ్యవస్థలో సర్వం దోచుకుంటున్నాడు. ఒక్క ఫీజు ఏదన్నా అప్లై చేసుకుంటే 1000 రూపాయలు. 1000 రూపాయలు, ఒక్క 1000 రూపాయలు అంటే 35 లక్షల మంది. ఓవరాల్గా కలుపుకుంటే 50 లక్షల మంది ఉన్నారు. 50 లక్షల మంది అంటే ఎన్ని పైసలు వస్తాయి, ఎన్ని కోట్లు వస్తాయి? ఓ స్పెషల్ ఫ్లైట్లు 14,000 కోట్లు పెట్టి 1,400 కోట్లు పెట్టి ఫ్లైట్లు ఢిల్లీకి పోవడం రావడం, అసలు లెక్కలేనన్ని సార్లు. ఇన్ని పైసలకి మొత్తం మూలధనం మేమిస్తున్నాం, మేము నిరుద్యోగులం ఇస్తున్నాం. మేమిస్తే ఆయన మాకు నిరుద్యోగ భృతి ఇస్తాడు అనుకుంటే మా భృతి ఆయన గుంజుకుంటున్నాడు. అట్లయితుంది పరిస్థితి. కాబట్టి ఇక్కడ మూలం దేనికైనా సరే రేవంత్ రెడ్డి. ఎందుకంటే పర్సనల్గా వ్యక్తుల మీద దాడులు జరిగినా ఆయన స్పందించాడు, తెలంగాణ అస్తిత్వాల మీద జరిగినా ఆయన స్పందించాడు. కానీ ఆయన పార్టీ అంతర్గతంగా ఏదైనా జరిగితే మాత్రం కొన్ని కేసుల విషయంలో ఆయన చొరవ తీసుకొని మరి పర్సనల్గా ఆయన పార్టిసిపేట్ చేస్తాడు కొన్ని పాత్రలకి. అట్లాంటి వ్యక్తి అంత దరిద్ర ముఖ్యమంత్రి మనకే ఉన్నాడు. కానీ జీవితంలో మళ్ళా అయితే మాత్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తి అయితే లేదు. ఈసారి నిలబడితే మాత్రం అసలు సర్పంచ్ కూడా అవుతాడో లేదో కూడా డౌటే. అట్లా మా మీద నిర్బంధాలు కేసులు పెట్టిన తర్వాత నిరుద్యోగ వ్యవస్థనే ఎంత మాట్లాడినా ఏ పార్టీకి తొత్తులున్నా సరే ఫైనల్గా ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం డిసైడ్ చేసింది నిరుద్యోగులే. ఈసారి ఏ మొక్కం పెట్టుకొని రేవంత్ రెడ్డి మాతో మాట్లాడతాడో అది కూడా చూద్దాం అనుకుంటున్నాను నేను. మేము చెప్పేది ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే సీన్ అయితే లేదు. ఆల్రెడీ 2 నెలలు గడిచిపోయింది. మనకి 1 year వ్యాలిడిటీ ఉంది, ఏజ్ రిలాక్సేషన్. 2 నెలలు గడిచిపోయాయి. ఇక ఆ తర్వాత ఇప్పుడు 10 నెలలు, 10 నెలల్లో నెలకు ఒక నోటిఫికేషన్ ఇచ్చిన మీరు ప్రకటించిన 56 డిపార్ట్మెంట్లు 56 రకాల నోటిఫికేషన్ల ఎన్ని ఇస్తారు? నెలకు ఒక నోటిఫికేషన్ అన్నారు కదా, అన్ని ఇవ్వలేరు కదా. ఇప్పుడు పోలీస్ నోటిఫికేషన్కే నెల నుంచి నాంచుతున్నారు 5,000 పోస్టులు 5,000 పోస్టులు అని. అంటే వీళ్ళకి గొడవ పెట్టడం ఒక సరదా. తిరగని రోడ్ల మీద తిరగని పోస్టులు తక్కువ ఇస్తామని చెప్తే కొట్లాడతారు, నెల రోజులు కొట్లాడతారు. నెల రోజులు టైం పోతుంది కదా. ఆ తర్వాత పోస్టులు పెంచుతారా తగ్గిస్తారా నోటిఫికేషన్ ఇస్తారు, అట్లయితుంది. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పెంట్ ఏంటంటే డిఎస్సి. ఆల్రెడీ 27,000 స్కూళ్ళల్లో 4,000 స్కూళ్ళకే కుదించి 4,000 స్కూళ్ళే పెడతా 23 స్కూళ్ళని ఎత్తేస్తా అని చెప్తున్నాడు. సరే 23 సింగిల్ టీచర్స్ ఉంటే సింగిల్ టీచర్లను ఎందుకు పెట్టినావు? మరి చదువుకున్న వాళ్ళం ఉన్నాం కదా, టెట్లు క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు కదా, దొంగతనం ఇవ్వచ్చు కదా. మెగా డిఎస్ అన్నారు కదా, ఇవ్వచ్చు కదా. 20,000 మెగా డిఎస్ ఎక్కడ పోయింది? ఇవ్వచ్చు కదా. మరి
గురుకులాలు ఎక్కడ పోయినాయి? గురుకులాలు ఉన్నాయి కదా, అప్గ్రేడ్ అయినాయి కదా, డిఎల్ వరకు గురుకులాలు అప్గ్రేడ్ అయినాయి. ఈ స్కూల్ కుదిస్తే గురుకులాలైనా ఇవ్వచ్చు కదా, అవి ఇవ్వట్లే. డిగ్రీ లెక్చరర్ ఎక్కడ పోయినాయి? యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు ఎక్కడ పోయినాయి? ఇవన్నీ సమాధానం చెప్పకుండా ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా ఏంది? యూనివర్సిటీ కేటాయించిన 1000 కోట్ల నిధులు ఎక్కడ పోయినాయి? ఎక్కడ పోయినాయి? విద్యను ప్రేమించిన వాళ్ళంతా ఈ రోజు ఎవరిని ప్రేమించుకుంటా కూర్చున్నారు? మరి రేవంత్ రెడ్డిని మీరు ప్రేమిస్తే, మీరు రేవంత్ రెడ్డిని ప్రేమించే ఇప్పుడు ఇదే పని. ఇప్పుడు 1000 కోట్ల నిధులు ఎక్కడ పోయినాయి చెప్పండి? ఆయన ఇస్తలేడని చెప్తున్నారు. మళ్ళా ఇప్పుడు రండి ఉద్యమాలకి, ప్రొఫెసర్లు కానీ టీచర్లు కానీ అన్ని వ్యవస్థలు కూడా బయటికి వచ్చే టైం అయితే వచ్చింది. ఖచ్చితంగా వస్తారు కూడా. ఒక్కసారి ఉద్యమం మళ్ళీ మొదలైతే మాత్రం ఆగదు. మొన్న చూడలేదా పిల్లల్ని ఎవరైనా చెప్పిరా ఉరుకుర్రా బాబు గాడి వరకని? చైతన్యపురి మెట్రో నుంచి మొదలు పెడితే మలక్పేట దాకా ఉరికిరు. వాళ్ళకి ఏ దారం అవసరం లేదు, ఏ తాడు ఆపలేదు వాళ్ళని, ఉరుకుతూనే ఉన్నారు. అట్లా టైం వస్తుంది. చక్కగా సెక్రటరేట్కి సీఎం ఇంటికి రాకుండా చూసుకోండి. వాళ్ళు ఎప్పుడు వచ్చేది తెలియదు. 11 మంది తెగించిర్రు, నెక్స్ట్ చాలా మంది తెగిస్తారు. కేసులు అయితే అయినాయి అనుకుంటే ఇది చేసేదేముందిగా? ఖచ్చితంగా అందుకే ఇప్పటికైనా సరే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. విడిచిపెట్టే ప్రసక్తి అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.